నమస్తే అండి. కొండ సురేఖ ఆవిడ చాలా తప్పుగా మాట్లాడారు నిన్న. ఏదైనా రాజకీయాల్లో ఉంటే రాజకీయంగా తీసుకోవాలి, కానీ అవతల వ్యక్తుల పర్సనల్గా అందులోని లేడీస్ని ఒక క్యారెక్టర్ పరంగా డీగ్రేడ్ అనేది చేయటం చాలా తప్పు. అందులో నిజాలు ఎంత అబద్ధాలు ఎంత అని చూసుకుంటే ఏదేమైనప్పుడు కూడా ఆడవాళ్ళు క్యారెక్టర్ని దెబ్బతీసేలాగా కొండా సురేఖ గారు మాట్లాడటం అనేది చాలా తప్పు. ఆవిడ వాళ్ళ హస్బెండ్ని ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఎన్నోసార్లు ఆవిడ భర్తతో పాటు జైల్లో చాలాళ్ళు ఉన్నారు. వాళ్ళ అమ్మాయి చెప్పింది, మా అమ్మ ఎక్కువ జైల్లో ఉన్నారు, నాకు తల్లిదండ్రుల ప్రేమ లేదు అన్నారు. రాజకీయాలు వాళ్ళ ఉన్న వెర్షన్లో రకరకాలుగా కాంట్రవర్సీలు ఉన్నవి. అవి మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆమె అవతలను విమర్శించిందని నేను మాట్లాడటం కరెక్ట్ కూడా కాదు. కానీ ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుంది. అలాగే ఆ భర్తకి ఒక గొడవలో కన్ను కూడా, అది గొర్రెపోతు మేకపోతు కన్ను ఏదో పెట్టారు అతనికి. బుల్లెట్ అతను బ్రెయిన్లో ఉంటే తీస్తే అతను చనిపోతున్న ప్రాసెస్లో అది ప్రాబ్లం ప్రాణానికి అని చెప్పి ఆ బుల్లెట్ని అలానే ఉంచారు. ఆ కన్ను కూడా పోతే అది గొర్రె కన్ను మేక కన్ను పెట్టారు అతనికి. వాళ్ళ జీవితాలు కూడా చాలా విషమ సంఘటనలు, రకరకాల ప్రాబ్లమ్స్, రకరకాల అవి నిజమా అబద్ధాల, వాళ్ళు గోండాయిజం ఉందా లేకపోతే రౌడీజం ఉందా, అతను జెన్యూనా కరెక్ట్ అని చెప్పి కొండా సురేఖ భర్త గురించి నేను మాట్లాడతాకు రెడీ లేను. కానీ వాళ్ళ ఇంట్లో కూడా రాజకీయపరంగా ఎన్నో గొడవలు ఉన్నప్పుడు వాళ్ళ పరిచొద్దులు కొండా సురేఖ గారిని ఇలాంటి లేనిపోని ట్రోల్స్, ఒకవేళ నిజమైన ట్రోల్స్ అయినా అబద్ధమైన ట్రోల్స్ అయినా ఇలా చేసి మాట్లాడితే ఆమె మనోభావాలు ఎంత దెబ్బతింటాయి. ఆమెకు కూడా ఒక బిడ్డ ఉంది కదా, బిడ్డ గురించి ఎవరైనా లేనిపోని మాటలు రాజకీయాల్లో మాట్లాడితే ఆమె ఎంత బాధపడుతుంది. ఈ రోజున ఆమె నిన్న సమంత గురించి తప్పుగా మాట్లాడిన ఆమె ఈ రోజున ట్వీట్ చేసింది, నేను ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని కాదు, కేటీఆర్ మీద ఉన్న విధానంతో నేను మాట్లాడింది తప్ప అని చెప్పి. ఎందుకు మాట్లాడిందంటే ఆమె ఏం మాట్లాడిందంటే, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, కన్వెన్షన్ హాలు ఉంచాలంటే కనుక కేటీఆర్ నాగార్జునతో అన్నారంట. ఈ మాట చెప్పడం ఇబ్బందిగా ఉంది, ఐఎమ్ సారీ, కానీ చెప్పాలి కాబట్టి నాకు ఇబ్బంది అయినా సరే కొంచెం నేను అంత దారుణంగా చెప్పలేను, కానీ మీకు అర్థమయ్యే విధానంలోనే చెప్తాను. కన్వెన్షన్ హాల్ ఇప్పుడు ఈ మధ్యన రేవంత్ రెడ్డి గారు కూల్చేశారు. అది వీళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కేటీఆర్ గారు కన్వెన్షన్ హాల్ కూల్చకుండా ఉండాలంటే నాగార్జున గారిని, మీ కోడల్ని నాతో పంపండి అంటే అర్థం చేసుకొని నేను మాట్లాడలేకపోతున్నాను, ఐఎమ్ సో సారీ, నా దగ్గరికి పంపించండి, దానికి నేను కన్వెన్షన్ హాల్ కూల్చుకుని ఉంచుతాను అని చెప్పి అన్నట్టు నాగార్జున గారు సరే దానికి ఓకే చేసి సమంతని నువ్వు కన్వెన్షన్ హాల్ మనకి పోకుండా ఉండాలంటే నువ్వు కేటీఆర్తో కమిట్మెంట్ అడుగుతున్నాడు, నువ్వు వెళ్ళు అని చెప్పి నాగార్జున అన్నారని చెప్పి దానికి సమంత నిరాకరించిందని చెప్పి, వీళ్ళు కేటీఆర్ వల్లే సమంత చైతన్య నాగచైతన్య విడిపోయారు, కేటీఆర్ వల్లనే ఇలా అయిందని చెప్పి ఆమె ఆరోపణలు చేశారు. అది మీడియా ముందు వచ్చి ఎంత దారుణమైన విషయం అండి. ఒక లేడీ, ఇప్పుడు సమంత ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇష్టపడలేని వాళ్ళు ఉంటారు. ఇష్టపడితే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అదే ఒక క్యారెక్టర్స్లో ఇన్వాల్వ్మెంటే బాగా చేస్తాను, ఇష్టపడవచ్చు. ఇష్టపడలేని వాళ్ళు ఆమె డ్రెస్సింగ్, ఇప్పుడు నాగచైతన్యకి తినే మధ్యన గొడవలు ఏమైనా సరే గొడవల్లో ఉండగానే తను చాలా అసభ్యమైన డ్రెస్సెస్, అసభ్యమైన సీన్స్, చాలా చండాలమైన సినిమాలు యాక్ట్ చేసేసింది. ఆ విషయంగా సమంత అంటే చాలామంది కూడా అసహించుకుంటున్నారు. ఎందుకంటే అక్కినేనికంటూ వాళ్ళ ఫ్యామిలీకంటూ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. అమల అలాగే ఒక హీరోయిన్గా వచ్చి ఆమె రకరకాల పాత్రలు చేసినప్పుడు కూడా
పెళ్ళయిన తర్వాత చక్కగా ఒక హౌస్ వైఫ్గా, నాగార్జున వైఫ్గా తను ఉంటుంది. కానీ ఈమె సమంత అలా జరగలేదు. అది డైవర్స్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి అన్నప్పుడు అది జరిగి ఇంచుమించు చాలా సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కొండా సురేఖ కేటీఆర్కి, కేసీఆర్ గారి కుమారుడు కేటీఆర్కి చాలామంది సినిమా హీరోయిన్స్ తోటి సంబంధాలు ఉన్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ ఇలా చాలామంది అఫేర్స్ ఉన్నాయి, డ్రగ్స్ అలవాట్లు ఉన్నాయి అని చెప్పి ఆమె ఇష్టానుసారంగా మాట్లాడేస్తూ నాగార్జున ఇంత కోడల విషయం ఇంత దుర్మార్గంగా ప్రవర్తించాడని చెప్పి మాట్లాడుతుంట. మనలో మనం అంటే ఎవరైనా వాళ్ళ కోడల్ని తన సొంత ప్రాపర్టీ కాపాడుకోవటం కోసం ఒక మంత్రి కొడుకు దగ్గర కమిట్మెంట్కి పంపిస్తారా? అసలు ఎలాగా అది మనం ఆలోచించండి. ఆలోచించడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మన ఇళ్ళలో కూడా చాలామంది సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ సమస్య వచ్చినప్పుడు అవతలోడు ఏదో అన్నాడని చెప్పి వీళ్ళు కోడలనో కూతురునో పలానోళ్ళు కమిట్మెంట్ అడిగి నువ్వు వెళ్ళని అంటారా? కోడలనైనా కూతురునైనా అంటే అక్కడికి నాగార్జున క్యారెక్టర్ ఎంత చండాలం అయిపోద్ది. అప్పుడు సమంత ఏమైనా ఇష్టపడుతుందా? నా మాంగారు, తండ్రిలాంటి మాంగారు నన్ను కమిట్మెంట్ ఇవ్వమని చెప్పి తన ప్రాపర్టీ కోసం ఇలా అంటున్నాడు, ఇంత దుర్మార్గుడు, నీచుడు అని చెప్పి తను ఎలాంటి యాక్షన్స్ అని తీసుకోవచ్చు. అది ఆమె చెప్పాలి, మా మామగారు నేను కమిట్మెంట్కి పలానా ప్రాపర్టీస్ కాపాడుకునే విషయంలో నన్ను ఇలా మాట్లాడుతున్నారని చెప్పి తను మాట్లాడాలి. అందుకే డైవర్స్ అయిపోయినాయి అని చెప్పి ఒక రకంగా సమంతకి నాగ చైతన్యకి డైవర్స్ ఎందుకు అయిపోయినాయి అంటే ఇంత మునిపే ఇప్పుడు ఎవరినైతే పెళ్లి చేసుకోకపోతుంటో ఆ అమ్మాయి ధూళిపాల అనే అమ్మాయి హీరోయిన్తో వీళ్ళిద్దరికి సాన్నిహిత్యం ఉందో అవి తెలిసి మొత్తం మీద ఇలాంటి అఫేర్స్ తెలిసే వదిలేసుకున్నారు, గొడవలు అయిపోయినాయని చెప్పి ఒక విధానం నడుస్తూ ఉంది. ఇప్పుడైతే కనుక ఈమె కొండా సురేఖ అసలు ఎందుకు ట్రోల్ చేశాడు? ఆమెకి ఎవరో ఒక నాయకుడు ఏదో చిన్న నూలు పోగుతో దండ వేశారంట. ఆ దండ గురించి ట్రోల్ చేసేసారంట. ఆమెని ట్రోల్ చేస్తున్నప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఇతర ట్రోల్స్ చేయాలి. కానీ ఒక రాజకీయ నాయకులు మధ్యన ఉన్న గొడవల్లో సినీ స్టార్స్ని లాగటం ఎంతవరకు కరెక్టు? నాగార్జున గారి కుటుంబం రాజకీయాల్లో లేదు. అతను పర్సనల్గా ఎలాంటి వ్యక్తి అని మనం పక్కన పెడతాం. కానీ ఒక హీరోయిన్గా ఉండి ఒక విధి విధానాలతో తన పంతం చేసుకెళ్ళిపోతే రాజకీయాలకు సంబంధం లేకుండా ఉన్న సమంతని, నాగార్జున, అమల వీళ్ళందరి కుటుంబాన్ని ఇలాంటి మాటలతో చాలా చండాలంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. చాలా తప్పది, చాలా తప్పది. ఇలాంటి ఆమె ఇప్పుడు నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను, నేను ఏదో రాజకీయ నాయకుల్ని టార్గెట్ చేసి అన్నాను కానీ నేను వెనక్కి తీసుకుంటున్నాను మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆమె. అంటే మిగతా వాళ్ళు అందరూ కూడా ఖండిస్తున్నారు ఆమె ఎలా మాట్లాడటం కరెక్ట్ కాదని. నాగార్జున ఒక కోడల గురించి ఇంత ఆస్తి పాప సేవ్ చేసుకునే విషయం ఇలాగా మాట్లాడుతామంటే అది నిజమైతే కనుక ఆధారాలతో మనకి నిరూపించాలి. మనం కోపం ఉంది కదా అవతల వ్యక్తి మీద మనం నోటుకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం, అది పద్ధతి కాదు. వాళ్ళు సినిమా స్టార్స్ అంటే రకరకాల ఇది విధానాలు ఉంటాయి. వాళ్ళు ఎన్ని 24 క్రాఫ్ట్లు దాటుకుంటే కానీ ఒక హీరోయిన్గా సక్సెస్ కారు. సమంత పర్ఫెక్ట్ అని నేను చెప్పలేదు. ఎందుకంటే సమంత ఒక 4-3 లవ్ అఫేర్స్ తర్వాత నాగ చైతన్యాన్ని పెళ్లి చేసుకుంది. ఆమెకి సిద్ధు అన్న వాళ్ళు ఇంకా సిద్ధార్థ ఇలాంటి తమిళనాడులో 2-3 లవ్ అఫేర్స్ అన్నీ అయిపోయినాయి చాలామందితో. వాళ్ళతో నేను కాంట్రవర్సీ చేయటం ఎందుకు కానీ అవి నిజాల అబద్ధాలు పక్కన పెడితే కనుక పక్కగా చాలామంది ఈమె ఇలాంటి లవ్ అఫేర్స్ ఉన్న పక్కగా చాలా ఛానల్స్ గతంలో చెప్పి ఉన్నారు. అది వేరు, అది సినిమా ఇండస్ట్రీ కాబట్టి రూమర్స్, అపోహలు, తప్పుడు మాటలు అవన్నీ ఉంటాయి, అవి వేరు. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక కుటుంబాన్ని, రాజకీయాలు లేని కుటుంబాన్ని వీళ్ళ రాజకీయాల కోసం మాట్లాడకూడదు. కొండా సురేఖ గారు దేని గురించి మాట్లాడాలంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కొన్ని అక్రమ నిర్మాణాలు కోలుకొట్టేస్తున్నారు. చాలా దారుణంగా గర్భిణీ స్త్రీలు అయితేనేమి, తల్లులు అయితేనేమి చాలామంది దారుణంగా ఏడుస్తున్నారు. చాలా బాధతో వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని దారుణంగా శాపనార్థాలు పెడుతున్నారు. ఆయనేమో రూల్స్ ఫాలో అవుతున్నారు. కానీ రూల్స్ ఫాలో అయ్యేటప్పుడు ఏం చేయాలంటే మనం న్యాయంగా మాట్లాడుకోవాలంటే ఎవరి ఇల్లులు అయితే అక్రమంగా కొట్టేస్తున్నారో, ఎవరి ఇల్లు అయితే ప్రాపర్టీ సర్వనాశనం అయిపోతున్నాయో వాళ్ళందరికీ కూడా ఈయన ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ లాంటివి ఏర్పాటు చేసి అప్పుడు ఖాళీ చేయించాలి.
ఎన్ని కోట్లు పెట్టి గోపరేషన్ మాడాకులు కట్టుకుని ఇల్లు కూడా కూల్చేశారట. ₹1,00,00,000 ఎక్విప్మెంటు ఉన్న మిషనరీ వాటికి సంబంధించినవి రకరకాలు, ఒక ప్రాబ్లం కాదు, చెరువులు అక్రమ కట్టడాలు, ఎన్ని ఇలాంటి వాటి గురించి మాట్లాడాలి, ఇలాంటి గురించి ముందుకు రావాలి. ఇల్లు లేకుండా నడి రోడ్ల మీద నిరాధారంగా ఉన్న హైదరాబాద్లో ఎన్నో ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడాలి, అలాంటి విషయాలు మాట్లాడాలి. కానీ ఆమె అలా మాట్లాడకుండా వీళ్ళని ఏదో ట్రోల్ చేశారని చెప్పి ఇంత నెగిటివ్గా మాట్లాడుతాం, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు రాజకీయ జీవితం వేరు, సినిమా ఇండస్ట్రీ వేరు. కానీ ఒక కేటీఆర్ మాజీ ముఖ్యమంత్రి కొడుకు, తను డ్రగ్స్ అలవాట్లు ఉన్నాయి, అన్ని అలవాట్లు ఉన్నాయి, హీరోయిన్స్తో అఫైర్స్ ఉన్నాయి, అన్నీ ఉంటే కనుక ఆమె ఆ రకంగా ఎదుర్కోవాలి తప్పించి. కానీ నాగార్జున గారిని మెయిన్ పాయింట్ చేసి అతనున్న ఇమేజ్ని దెబ్బతీసారు. ఇప్పుడు ఆయనకి ఆల్రెడీ కన్వెన్షన్ హాల్ కూల్చేయడంతో ఆయన కొన్ని కోట్లు నష్టపోయి ఆ బాధలో ఉంటే ఇప్పుడు ఇది ఆ నాగచైతన్య ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇది ఏనుస్వామి ఇష్యూ అయిపోయింది, కన్వెన్షన్ హాల్ కూల్చేయటం అయిపోయింది. ఇప్పుడేమో ఇది ఇడిపోయి ఎప్పుడో ఎవరి జీవితాలు బతుకుతున్నప్పుడు కేటీఆర్ని ఉద్దేశించి నాగార్జున కుటుంబం అర్ట్ అయ్యేటట్టుగా మాట్లాడడం తప్పు. అమలు కూడా దీనిపైన ఒక ట్వీట్ చేశారు, మీరు మా కుటుంబాన్ని రోడ్డు మీద లాగటకి వీల్లేదు, ఏదైనా మీరు చూసుకోండి అని చెప్పి ఆవిడ కూడా స్పందించారు. అందరూ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అందరు ట్వీట్లతో స్పందించారు. వీళ్ళతో పాటు అందరూ కూడా స్పందించారు. ఏదేమైనప్పటికీ కూడా ఆమె మాట్లాడటం చాలా తప్పు. కొండా సురేఖ రాజకీయాలంటే రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ ఒక ఆడదానిపైన ఇంకో ఆడదే, అది నిజమైన రూమర్స్ అయినా వాళ్ళకి కూడా ఆత్మాభిమానం ఉంటుంది. ఒక ఇడిపోయి ఇప్పుడు సమంత నాగార్జున గారి ఫ్యామిలీతో కూడా లేదు, సెపరేట్ అయిపోయింది. నాగార్జున గారి సంబంధం ఉన్నట్టుగా నిజంగా ఆవిడకి ఆధారాలు ఉన్నాయి, మీడియా వాళ్ళకి తెలుసు అని చెప్తున్నారు. కేటీఆర్ సమంత వీళ్ళందరూ ఎన్ని అఫైర్స్ ఉన్నాయి, ఎన్ని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ అవి నిరూపించాలి, నిజమని అప్పుడు ఎప్పుడైతే జరిగిందో అప్పుడు నిరూపించాలి. కానీ అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని డిగ్రేడ్ చేసి మీడియాలో అల్లరి చేసి ఇప్పుడు ఇవాళ మార్నింగ్ ఆమె ట్వీట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్టు? మీ అభిప్రాయం చెప్పండి. మీ అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు సమస్య హైదరాబాద్లో ఇల్లు కూల్చేసి కన్నీరు మున్నీరు అయిపోయి వాళ్ళు ఏడుస్తుంటే మన ఇల్లు కూల్చేశారా, మన ప్రాపర్టీస్ కూల్చేశారా అని చెప్పి అనిపిస్తుంది. మగవాళ్ళు ఎప్పుడు కన్నీళ్ళు పెట్టుకుని ఏడవటం మనం చూడం, ఎంత పెద్ద సమస్య వస్తే కానీ ఏడవరు వాళ్ళ బాధ అంతా గుండెలో ఉంటుంది. కానీ ఈ ప్రాపర్టీస్ కూల్చివేతలో రోడ్డు మీద కింద పడిపోయి కూలబడిపోయి దారుణంగా ఏడుస్తూ ఉన్నారు. అలాంటి వారికి కొండా సురేఖ గారు, ఈయన రేవంత్ రెడ్డి గారు ఇల్లులు కల్పించకపోతే ఈమె అలాంటి విషయాల్లో మేము సపోర్ట్గా ఉంటామని ఇల్లులు లాంటి ఏమన్నా మన కేసీఆర్ గారు గవర్నమెంట్ లేకపోయినప్పుడు కూడా వాళ్ళు మీటింగ్లు పెట్టి సపోర్ట్ చేయడం కాకుండా వాళ్ళు ఏదన్నా రక్షణ కల్పించి సపోర్ట్ కల్పించి ఈ విషయం పైన హైదరాబాద్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారి పైన వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. కానీ ఇలాంటి రూమర్స్ మాట్లాడేటప్పుడు మనోభావాలు దెబ్బతింటాయని తెలుసు. ఇప్పుడు ఇంత ఈవిడ మీద నెగిటివ్ స్ప్రెడ్ అయిపోతుందని ట్వీట్ పెట్టి నేను పొరపాటున అనేసాను, ఉద్దేశపూర్వకంగా అనవలేదని చెప్పనటం ఎంతవరకు కరెక్టు? ఆలోచించండి మీరు. థ్యాంక్ యూ.